తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి దాదాపుగా 22 నెలలు కావస్తోంది. స్థానిక ఎన్నికలు పలు కారణాలతో పెండింగ్ పెడుతూ వచ్చింది. కానీ ఇటీవల కోర్టు సూచనలతో స్థానిక పోరుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. దీంతో గ్రామాలు, మండలాల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులంతా కథన రంగంలోకి దిగేందుకు భారీగానే ముందుకొస్తున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపిక కొంత తలనొప్పిగా మారిందనే టాక్ వస్తోంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటీకి సై అంటూనే లోలోన క్యాడర్ మదనపడుతూ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టుగా ఆ పార్టీ నేతల పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరితో జతకట్టాలి, ఒంటరిగా పోటీ చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారని లోకల్లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకవైపు స్థానిక సమరం, మరోవైపు 42% రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పు. ప్రస్తుతం ఈ రెండు అంశాలు అటు పార్టీలకు, ఇటు పోటీ చేసే అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన రిజర్వేషన్లపై ఎలాంటి తీర్పు ఇస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, కీలక నేతలు చుట్టూ స్థానిక నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నారట. ఇలాంటి హడావుడి టెన్షన్ల మధ్య గ్రామాల్లో నేతలు బిజీగా ఉంటున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నుండి 3 మంత్రులు ఉండడం, వారు 2 జిల్లాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అధికార పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ప్రతిపక్ష పార్టీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో గ్రామ, మండల కమిటీలకే బాధ్యతలు మాజీ ఎమ్మెల్యేలు అప్పగిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు తెలపడంతో గెలుపు అవకాశాలున్న జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం అధికార కాంగ్రెస్ జల్లెడ పట్టింది. ప్రతి మండలం నుంచి 3 జెడ్పీటీసీ అభ్యర్థులు ఆశావహుల పేర్లను అధిష్టానానికి పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు పోటీకి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించినట్టు తెలుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్డ్ జెడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నందున నేతలకు కొంత భారం తగ్గినట్లయింది. ఇక జనరల్ సీట్లు తక్కువగా ఉండడంతో ఎమ్మెల్యేలకు కొంత ఉత్కంఠ తగ్గింది. మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్మన్ల విషయం కూడా అధిష్టానమే చూసుకుంటుందని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. గ్రామాల్లో మరోవైపు ఎంపీటీసీ, సర్పంచుల జాబితాలను కూడా సిద్ధం చేస్తున్నారు నేతలు. ఇక ఎంపీటీసీ ఎన్నికల తర్వాత ఎంపీపీ అభ్యర్థుల విషయంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు మేరకే బలమున్న చోట ఎంపిక ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశమై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై కూడా స్థానిక కమిటీలను నియమించి వారు సూచించిన పేర్లను పరిశీలనకు తీసుకున్నారు. మరోవైపు ప్రతి బీఆర్ఎస్ లోకల్ పోరుకు సై అంటే సై అంటుంది. ఎన్నికల్లో గెలిచేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళుతోంది. ఇందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. బూత్ కమిటీలను నియమించి పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లా కమిటీలు, మండల కమిటీలు సమావేశమై గ్రామాల్లో అభ్యర్థులను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే కలిసొచ్చే పార్టీలతో పొత్తులకు సై అని సంకేతాలు పంపుతున్నారనే టాక్ లేకపోలేదు. సిపిఎంతో దోస్తీకి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డిలు వారి నియోజకవర్గాల్లో వేరువేరుగా సమావేశమై ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. దీంతో కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ క్యాడర్ స్తబ్దతగా ఉండగా, కొన్ని గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చేలా ఎన్నికలకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ నేతలు పైకి పోటీకి సిద్ధమంటూనే లోలోన అధికార కాంగ్రెస్ను ఎదుర్కోగలమా అనే సందేహం కింది స్థాయి క్యాడర్లో నెలకొందట. ఏది ఏమైనా బరిలో దిగేందుకు సిద్ధంగానే ఉన్నామని జిల్లా నాయకత్వం చెబుతుంది.
ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిసారి వామపక్షాలు కూడా తమ ఉనికి చాటుకుంటూ వస్తున్నాయి. ఎంపీటీసీలు, సర్పంచులు తదితర పదవులను గతంలో కైవసం చేసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీలు పొత్తులో కొన్ని చోట్ల నెగ్గగా మరికొన్ని చోట్ల ఒంటరిగానే గెలిచారు. అయితే ఈసారి వామపక్ష పార్టీలు ఎవరికి వారు ఎన్నికలకు సిద్ధమని అంటూనే పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ నేత నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఇటీవల జిల్లా నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అయితే పొత్తు ఎవరితో ఉంటుందన్న విషయం సిపిఎం తేల్చలేదు. ఒంటరి పోటీనా లేక కాంగ్రెస్ బీఆర్ఎస్తో కొత్త బంధం ఉంటుందా లేదా అనేది ఇంకా ఆ పార్టీ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో తమకు లాభం జరిగేలా పొత్తు ఉండాలన్నది సిపిఎం అనుకుంటోందని చర్చ నడుస్తోంది. ఇక సిపిఐ పార్టీ విషయానికే వస్తే కాంగ్రెస్ పార్టీతో జనరల్ ఎన్నికల్లో సిపిఐ పొత్తు పెట్టుకుని కొత్తగూడెం స్థానాన్ని కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి కనుక అదే పొత్తు పంథాను స్థానిక ఎన్నికల్లో కూడా కొనసాగించనుందని తెలుస్తోంది. ఇక పోటీ చేసే స్థానాల విషయంలో వారికి పట్టున్న నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తమకు సీటు కేటాయించాలని కాంగ్రెస్ వద్ద ప్రతిపాదన పెట్టిందని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు సాగలేదు. ఇక బీజేపీ, టీడీపీ విషయానికే వస్తే స్థానిక ఎన్నికలకు సై అంటున్నాయి. స్థానిక పోరులో ఏ పార్టీ ప్రజా అభిమానాన్ని చురగొంటుందో తెలియాలంటే ఎన్నికలు అయ్యే వరకు వేచి చూడాలి మరి.